విజయ, వాసంతి నీ కళ్ళకి అందంగా కనపడటం లేదా? అందంగా కనపడితే నేనేం చేయనమ్మా. అలా అంటే ఎలా విజయ? నీవు కదా ఆమెను పెళ్ళాడు వాడవు. పెళ్ళా? నాకా? అయ్యో, ఈ బ్రతుక్కిక పెళ్ళా? కుమారా. అవునమ్మా, సింహపురి మహారాణి కడుపునందు పుట్టిన సామాన్య మానవుళ్లా బ్రతుకుతూ ఉన్న నాకు పెళ్ళయ్యే యోగ్యత ఎక్కడిదమ్మా? నీ మాట నాకు అర్థం కావటం లేదు విజయ. అర్థమవడం కష్టమే అమ్మా. స్వతంత్రమైన ఏ ఒక్క అధికారము లేని నా వంటి వానికి గృహస్థుడు కావడానికి అర్హత లేదంటున్నాను. అంటే నీకు వివాహం ఆడటం ఇష్టమే, కానీ నీకు అధికారం లేదని కదూ నీ అభిప్రాయం? అవును. సరే, అలాగైతే నీకేం అధికారం కావాలో చెప్పు. చెప్పేటంత సులభం కాదు నాన్నగారు చెయ్యడం. విజయ, సింహపురి మహాప్రభువుల ముందు మనసులో దేమిటో తెలుపుటకు భయం ఎందుకు? చెప్పు, నీకేం అధికారం కావాలి? చెప్పు విజయ, నీ కోరిక నెరవేర్చలేనంత అసమర్థులా ప్రభువులు. చెప్పు నాయన. వెంటనే పట్టం గట్టి సింహపురి మహారాజును నేనంటూ చాటవలెను. విజయ, దీన్ని నీవు పట్టుదలగా తెలియపరచవలన? కుమార, ఎప్పుడైనా నీవే కదా సింహపురి సింహాసనం ఎక్కువాడవు, ఈ రాజ్యము పరిపాలించువాడవు, మన వంశపు కీర్తి ప్రతిష్టలను పెంచువాడవు. ఈ సుదినం కోసం పగలు రాత్రులు ఎదురు చూస్తున్నాను. విజయ, నీ అభిలాష నెరవేరుస్తాను. సంతోషంగా ఉండు. సరే నాన్నగారు. ప్రభు, ఏమిటి విపరీతం? కలవరపడకు దేవి, విజయుడు కోరింది న్యాయమే. అంతా ఈశ్వరేచ్ఛ. ఈశ్వరే. వాసంతి, వాసంతి, అత్తయ్య. వాసంతి, విజయుడు నీ మందిరానికి రాలేదా? వచ్చారు. వచ్చి వెంటనే వెళ్ళాడా?
నా మాతృహృదయ మమకారం నా పుత్రుని మనసు మన ఇంట నిలపలేకపోయింది వాసంతి. నీ ప్రేమ బంధముతోనైనా వాడి మనసు మారి నా ఆశ ఫలిస్తుందని నమ్మాను. అమ్మా, నీవు సామధాన భేదోపాయాలతో వాడిని అనుసరించి నీ నాథుడిని దక్కించుకో అమ్మా. మహామంత్రి, మీ సలహా అమూల్యమైనది. చాలా సంతోషం. బాగుంది. మిగతా లేఖలన్నీ ఇలాగే సిద్ధపరచండి. అన్ని రాజ్యాలకు వార్తలు పంపించండి. విక్రమ, ఏర్పాట్లు ఏమైనవి? సర్వోత్తములైన వాద్యగాళ్లను నర్తకులను సిద్ధపరచాను ప్రభు. చాలా సంతోషం. దేవి, ఈ ఆభరణాలు చూడు. ఏమిటి దేవి, విచారంగా ఉన్నావే? మహామంత్రి, ఈ పట్టాభిషేకయత్నాలను వెంటనే ఆపండి. మహారాజా. స్వామి. అవును, ఇంత అప్రయోజకునికి అవివేకికి పట్టాభిషేకం ఎందుకు? ఎవరి మాట్లాడేది? నేనే, నీ తండ్రిని. రాత్రంతా ఎక్కడికి వెళ్ళావు చెప్పు. ఓహో, చెప్పవలెనా? అవును. అది నా స్వవిషయం. అది విప్పి చెప్పవలసిన ఆవశ్యకత నాకు లేదు. అలాగా? సరే, నీ వంటి అధిక ప్రసంగి పట్టాభిషేకం చేసే అవసరం నాకు లేదు. వెళ్ళు. అంటే మీరు ఆడిన మాటను తప్పుతారన్నమాట. నీవు నిలుపుకున్నావా నీ మాట? అగ్నిసాక్షిగా పెంట్లాడిన రాకుమారికి సుఖదుఖాలలో సమభాగుణ్ణి కాగలనంటూ, ధర్మార్థ కామ మోక్షాలలో సౌహాసినవుతానంటూ వాగ్దానమిచ్చి ఆవిడను కన్నీటిలో ముంచివేసేవే, ఈ మహాపాపం నిన్ను కట్టికొడుపుదా? నాన్నగారు చెప్పు, ఎవరు వాగ్ద్రోహి? విజయ, అయిందేదో అయింది. ఇక ముందు సరిగా ఉంటానంటూ మాట ఇయ్యి. చెప్పు విజయ, చెప్పు నాయనా. సరేనమ్మా. నా తండ్రి. రాజరాజేంద్ర, సకల గుణ సాంద్ర, సాహిత్య కౌముదీ చంద్ర, శత్రు మార్తాండ, చండ ప్రచండ, సింహపురి మహాధీశ్వర, శ్రీ 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 వీరసింహ సార్వభౌములకు జయీ భవ, జయీ భవ, దిగ్విజయీ భవ. సామంతులారా, మహాజనులారా, మీ అందరి ప్రభు సేవా పరాయణతతో నేను ఈ సింహపురి పరిపాలకుడనై ప్రజాసేవ చేసే సౌభాగ్యం లభించింది.